హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కీర్తన 42:5 చదువుతున్నాను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా, నా ప్రాణమా. ఎక్కడుంది నా ప్రాణం? ప్రాణం ఎక్కడుంది? ఎంతమందికి ప్రాణం ఉందో చేసి చూపించండి. ఏంటి అనుమానంగా ఉంది ఏంటి మీకు? కావాలండి, మీరు అందరితో మాట్లాడతారు కదా, అందరితో మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు. ఎప్పుడన్నా మీరు మీ ప్రాణంతో మాట్లాడుకుంటున్నారా? మీరు బైబిల్లో చదివి చూడండి. చాలాసార్లు భక్తులు వారి ప్రాణంతో మాట్లాడుకునేవారు. నా ప్రాణమా, భక్తి లేనోడు మాట్లాడుకుంటాడు. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు నీకు కావలసిన ఆహారాన్ని నేను సిద్ధపరిచాను. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి తీసేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? ఏమండి, ఎప్పుడు చూసినా మన ప్రాణాన్ని ముచ్చట పెట్టుకోవటం, ఉబ్బించుకోవటం, సంతోషపరచుకోవటం, ప్రాణం ఆశించిందల్లా చేసుకోవటం. కానీ భక్తుడు ఎప్పుడు కూడా తన ప్రాణం, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవని చేతిలో ఉన్నవో ఆయన నీవు మర్చిపోయావు. నీ ప్రాణం నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతుల్లో ఉంది. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఎరిగిన దేవుడిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అయ్యో నీకు శ్రమ. ఒకవేళ ఈరోజు నువ్వు నీ ప్రాణాన్ని బాగా సంతోషపెట్టుకో ఉండొచ్చు. నువ్వు ఎంత ప్రాణాన్ని సంతోష పెడతావో అంత అలుగుద్ది. నీ ప్రాణం అలుగుతుంది, అంత మూలుగుతుంది, అంత మొండికేస్తుంది, అంత కృంగిపోద్ది. చూసారా, ప్రాణాన్ని సంతోష పెట్టుకోవడానికి పరుగులెడతాడు మనుషుడు. చివరికి అది దొరికినప్పుడు ఆయాసంతో ఆగిపోతుంటాడు. ఇక్కడ ఈ భక్తుడు తన ప్రాణాన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఎలాగుంది నా మనస్సు, ఎలా ఉంది నా మనస్సు, ఎలా ఉంది? ఏమండి, ప్రాణం ఉంది అని అంటున్నాము కానీ ఎక్కడుందో ఎవరికన్నా తెలుసా? ప్రాణం ఎక్కడుందండి మనలో? అసలు ఇక్కడ బ్రెయిన్లో ఉందా, హార్ట్లో ఉందా? ప్రాణం ఎక్కడుంది? ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఉందా లేదా? ఉంది. మీకు ఉందా లేదా? నా ప్రాణం బాగాలేదు ఊరుకో అంటారా? పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, అమ్మ ఆనందినమ్మా ఊరుక, నా ప్రాణం బాగాలేదు ఊరిక పిల్ల. ఏమైందమ్మా, నా ప్రాణం బాగలేదే ఊరుకో తిన్నాం అంటారు. ఏంటి ప్రాణం బాగోపోవటం ఏంటి? ప్రాణం బాగుంటాం ఏంటి? ఏంటంటే నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను, నా మనసులో చాలా సంతోషంగా ఉంది, ఇవాళ నాకు చాలా హుషారుగా ఉంది అని కొన్నిసార్లు అంటుంటాం. మళ్ళీ కొన్నిసార్లు అంతలోకే ఎవరన్నా మనల్ని పొగుడుతూ ఉంటే నువ్వు బలి మంచివాడివి, నువ్వు బలి బాగుంటావు, నువ్వు చాలా గొప్ప పాడతావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా బలంగా ఉంటావు, అబ్బో నీళ్ళంటాడు ఎవడు లేడు అంటుంటే బురుక్కు 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 అని సైకిల్ పంపులో గాలి కొట్టినట్టు ఉబ్బిపోతుంటారు కొంతమంది. ఏంటంటే ఎవడన్నా చీ పనికి మళ్ళా నీకు బాగాలేదా, నీ చేత కదా, నీకంటే ఆడే బెటర్ అన్నాడు తుస్ అంటారు. ఏంటండి, సైకిల్ పంచర్ వేసినప్పుడు ఊస్తూ గుండు సూత్తో గుచ్చామనుకోండి, గాలిపోయినప్పుడు ఇట్లా ముడుచుకుపోతుంది చూసారా, అలా ముడుచుకుపోతుంటారు. మళ్ళీ చాలామంది పరిస్థితులను బట్టి, మనుషులు మనకిచ్చే మెప్పులను బట్టి, లేక పొగడ్తలను బట్టి, లేక వాళ్ళు పెట్టే చీవాట్లను బట్టి, పరిస్థితుల ప్రభావాలను బట్టి మన ప్రాణం ఒకసారి ఎగురుతున్నట్టు ఉంటుంది, ఒకసారి కృంగినట్టు ఉంటుంది. మీరు గమనించండి, మీ ప్రాణం దేవుడి చేతుల్లో పెట్టుకుంటే అన్ని సమయాలలో అది స్థిరంగా ఉంటుంది. యేసు ప్రభువుని కాదంటావా? ఎక్కడో చూశాను మొన్న, ఆయన సేవకి వెళ్ళాడు పాస్టర్ గారు. సేవ నుంచి తిరిగి వచ్చేటప్పటికి 3 బిడ్డల్ని చంపేశారండి. 3 బిడ్డల్ని చంపేసిన తర్వాత ఆయన వచ్చి 3 శవాలు ఎదురుకుండా పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు వాడు వచ్చి, ఇప్పుడైనా చెప్పు, యేసు ప్రభువుడి గురించి బోధించడం మానేస్తావా లేదా? నేను మానను, యేసు ప్రభువుడి గురించి చెప్పకుండా నేను ఉండలేనని చెప్తున్నాడు. యేసయ్య ప్రేమను రుచి చూచినవాడు అలాంటి కృంగిన వేళలలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుతాడు. నా బిడ్డలు దేవుడి రాజ్యంలో ఉన్నారన్న నిరీక్షణ కలిగి ఉంటారు.
నాకు ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుందని నిరీక్షణ కలిగి ఉంటారు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇంతకంటే మంచి జాబ్ నాకు దొరుకుతుంది అని విశ్వాసం కలిగి ఉంటారు. అంతేగాని ప్రతిసారి కృంగిపోరు. ప్రతి చిన్న అపజయానికి కృంగిపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేమండి. ప్రతి చిన్న ఆటంకానికి ఆగిపోతే మనం ముందుకు సాగలేము. నీకొచ్చే ప్రతి అపజయము ఒక స్టెప్పింగ్ స్టూల్గా తీసుకుంటే, ఒక అనుభవంగా తీసుకుంటే, కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీవు గొప్పవాడు అవుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నోసార్లు మాకు తెలియకుండానే మేము కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, దిగులు పడిపోతున్నాము నాయన, మా మనసు కృంగిపోతుంది నాయన, జీవితం మీద విరక్తి చెందుతున్నామయ్యా. అటువంటి సమయాలలో నీ యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయి. నా యేసయ్య నాకున్నాడన్న ధైర్యం మాకు దయచేయి. తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు తీసివేయన ఆయన. తీరని వ్యాధులతో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. రుణ బాధలతో సతమతమవుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో, కలహాలతో, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఈ రోజున విడుదల చేయుచున్నాము. నీ ప్రేమతో వారిని పెనవేయము నాయన. బలము ఊడిగిపోయిందని వృద్ధాప్యంలో నానా విధమైన అనారోగ్యములతో నా బిడ్డలు నన్ను చూడటం లేదే, నా కన్నవారు నన్ను విడిచిపెట్టారని వేదన పడుతున్న వృద్ధురాండ్రను చూడయ్యా. వృద్ధాప్యంలో వారి ఇంకనూ చిగురించదనన్న మాట ప్రకారము ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను చక్కన పెట్టుకున్న వాడును నేనే అన్న వాగ్దానంతో అట్టి వారిని ఆదరించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వము